ఎక్స్ప్రెషన్ అందరు చేసుకో బ్రో. దీనికి ఫీక్స్ బ్రో. ఏది కానీ ఏది మనకి ఏది పనికిరాదు. ఏ సినిమా అంటే పక్కన సినిమా మనం గౌరవించాలి ఆయన చెప్పినట్టు, కానీ మన సినిమా అయితే ఒక వేరే లెవెల్ బ్రో. దీనికైతే చెప్పక్కలేదు. ప్రతి ఆడియన్స్ ని ఒక ఎంకరేజ్ చేస్తుంది ఈ సినిమా. 100% కొడతాం సార్, గట్టి కొడతాం. ఎలా కొట్టాలో మా అన్న చెప్పాడు, కొడేస్తాం. ఎంత కరెక్ట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి? నేను చెప్తున్నా అంటే పక్క వాళ్ళ గురించి నాకు తెలియదు బ్రో. ఒక 1000 కోట్లు దాడుద్దని నా అంచనా. సినిమా షోస్ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి చాలా మంది విమర్శిస్తున్నారు. దానిపైన మీ సినిమా బ్రో ఒకటి చెప్తున్నాను కదా, ఇప్పుడు మనకి పుష్పం ఉంది ఉన్నారు కదా, పుష్ప ఎంత ఆయన ఎంత టికెట్ పెట్టుకున్నాడు, 1000 పెట్టుకున్నారు. అందరూ వేసిన లేదా? వాళ్ళే పెట్టుకోలేనప్పుడు మనం పెట్టుకుంటే ఏమని తప్పు బ్రో? ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు, కానీ వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు బ్రో. ఆయన 1000 పెట్టుకుని సిద్ధంగా ఉన్నాం, 5000 పెట్టడానికి వెళ్తానికన్నా సిద్ధంగా ఉన్నాం. బెనిఫిట్స్ పెట్టుకుని సెకండ్ షో పెట్టుకుని ఎన్ని షోలు పెట్టుకుని ఎంత డబ్బులైనా సరే బ్రో, ఆయన కోసం మేము వెళ్తాం బ్రో. చాలా మంది బాయ్కాట్ చేయండి అని అంటున్నారు. దానిపైన మీ స్పందన? వాళ్ళు చెప్తారు బ్రో, ఎన్నో చెప్తారు వాళ్ళు. ఆ రొమాన్స్ అలా పెడతారు, కానీ మనం పట్టించుకోకూడదు. మనం ఏంటో మనకు తెలుసు, అంతే బ్రో నేను చెప్పేది. పవన్ కళ్యాణ్ గారితో ఒక డైలాగ్ చెప్తారా? మనల్ని ఎవరు రాపేది? జై జనసేన, జై పవన్ కళ్యాణ్, పెట్టబోయిన ఎమ్మెల్యే గారి తాలూకా. థ్యాంక్ యూ.